వర్ధిల్లాలి మాదిగ ఉపకులాల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగ సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఆంధ్ర తెలంగాణ మాదిగ సంఘాల ఐక్యత. 30 ఏళ్ల 3 దశాబ్దాల సుదీర్ఘ మాదిగల మహోద్యమం. ఈ మహోద్యమం ఒక సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలలో పెద్ద ఎత్తున ఎక్కడా కూడా మినహాయింపు లేకుండా జరిగింది. ఈ మహోద్యమానికి ఈరోజు వర్గీకరణ సాధించుకునే ఈ సంవత్సరంలో ఈదుముడికి ఒక చరిత్ర ఉంది. ఈ మహోద్యమానికి ఈదుమూడి నుంచే ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమానికి రాష్ట్ర చరిత్రలో మాదిగల చరిత్రలో ఈదుమూడికి సువర్ణాక్షరాలతో ఒక పేజీలో లిఖించబడిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాంటి ఈదుమూడి 20 మంది యువకులని చెప్పి బయలుదేరిన దగ్గర నుంచి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి ఎంతో మంది అక్రమ కేసుల్లో ఇరికించబడి ఇప్పటికీ కూడా జైళ్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ మాదిగ జాతి ఔన్నత్యాన్ని హక్కుల్ని ఆత్మగౌరవాన్ని సాధించడం కోసం జరిగిన ఈ సుదీర్ఘ పోరాటంలో ఈరోజు ఇక్కడ ఈదుమూడిలో పెట్టడానికి సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ఈ ఉద్యమానికి ఈ వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా వచ్చి పేరున కూర్చొని అందరం ఐక్యంగా ఉన్నాం, హక్కులు సాధించే విషయంలో మాదిగల ఔన్నత్యాన్ని కాపాడే విషయంలో మేము ముందున్నామని ఈ వేదిక మీదకు వచ్చి వాళ్ళందరూ కూడా కూర్చోవడం ఒక సంతోషదాయకరమైన విషయం. దీనికి కారణం ఈరోజు కృపాకర్ మాదిగ గారు ఈ వేదికని బాధ్యత తీసుకొని ఈదుమూడి నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమానికి అక్కడ మనం ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి మనందరినీ కూడా ఆహ్వానించినందుకు ఈ సందర్భంగా ఆయనకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ పోరాటం ఎన్ని గంటలు చెప్పుకున్న తరగని చరిత్ర ఇది. మేరీ అక్క ఉంది, ఆ రోజుల్లో కడియం శ్రీహరి కారుకి, అదేవిధంగా హోంశాఖ మంత్రి కారుకి దేవేంద్ర గౌడ్, వీళ్ళందరి కార్లు కూడా అడ్డం పడి వర్గీకరణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా ఉంటే మా ప్రాణాలైనా వదులుకుంటాం అనే ఒక త్యాగాలు చేసి కేసులు పెట్టించుకొని ఉన్నటువంటి ఆ మహిళ ఈ రోజుకి కూడా మన మధ్య అగ్రభాగాన అందరికంటే ముందు వరుసలో నిలబడినందుకు ఆమె కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈదుమూడి యువకులు ఆనాడు ఎవరైతే ఉన్నారో పేరున అందరి పేర్లు ఈ వేదిక మీద చెప్పలేం, సమయం సరిపోదు కాబట్టి అందరికీ సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో 2 ఉద్యమాలు వచ్చాయి. ఒకటి కారం చెడు ఉద్యమం, 4 దశాబ్దాల ఉద్యమం. కారం చెడు ఉద్యమం మాదిగలు చిందించిన రక్తం నుంచి 1989లో SC/ST అట్రాసిటీ చట్టాన్ని భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో ఒక చట్టం రూపుదాల్చడానికి కారం చెడు మాదిగలు చిందించిన రక్తమేనని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 3 దశాబ్దాల పోరాటం, మాదిగలు చేసిన ఒక మహోన్నత పోరాటం, భారతదేశ పార్లమెంటులో కూడా గదగడలాడించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈదుమూడి కుగ్రామం నుంచి బయలుదేరిన ఈ ఉద్యమం ఈ రోజున 2 రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ సాధించడానికి ముందుకు వచ్చినటువంటి కుగ్రామం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంతటి మహోద్యమం జరుగుతున్న ఈ నేపథ్యంలో ఒకరికి మనం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. అదేమిటంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముందుకొచ్చి, దామోదర్ రాజనరసింహన్న ముందుకొచ్చి వర్గీకరణకి వెంటనే పరిష్కారం చూపించి సామాజిక న్యాయం అంటే అడ్డుపడుతున్న శక్తులు కూడా అడ్డు తొలగించి ఆ రోజున మందాకృష్ణ మాదిగ మాకు తెలంగాణలో 11% రిజర్వేషన్ కావాలని అడిగాడు. కానీ ఈ రోజున నేను అడుగుతున్నాను ఇదే కృష్ణ మాదిగనే, అయ్యా తెలంగాణలో 11% కావాలని అడిగావే, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 6% మాదిగలకి ఇస్తుంటే నువ్వెందుకు మాట్లాడట్లేదని ఆంధ్రప్రదేశ్లో నిలదీసింది మనమేననే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఆ విధంగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డికి ఇక్కడ నుంచి, దామోదరానికి ఇక్కడ నుంచి మనం కృతజ్ఞతలు అభినందనలు చెప్పాల్సిన అవసరం ఈ జాతి పక్షాన మనకున్నది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వర్గీకరణ జరగబోతా ఉంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మరి రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ ముందుకు వచ్చింది. 6.5% మాదిగలకి, 7.5% మాలలకి, 1% ఉపకులాలకని చెప్పినప్పుడు
మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి దాన్ని అంగీకరించి నేను రోస్టర్ పాయింట్ల విధానం తీసుకొస్తున్నా, 6% మాదిగలకి ఇస్తా, 8% మాలలకి ఇస్తా అని అంటే చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా వెళ్ళి నేను ఒకటే మాట్లాడిగాయా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 7.5, 8 చేసినప్పుడు మాలలకి 6.5, 7 అవ్వాలి కదా, మరి 7.5, 8 చేసి 6.5, 6 చేస్తే మాదిగలకి ఇది ఏం వర్గీకరణ చేసినట్లు అవుతుంది. కాబట్టి ఇది సామాజిక న్యాయం కాదు. పోరాటాలు చేసింది మేము, త్యాగాలు చేసింది మేము, ఈ విధంగా 30 ఏళ్ళుగా పోరాటాలు చేసింది మేము. కాబట్టి కిలో బంగారం ఇచ్చిన నీకు వాళ్ళు ఓటు వేయరు. కాబట్టి మాదిగలకి సామాజిక న్యాయం అంటే 7% మాదిగలకి ఇవ్వండి, 7% మాలలకి ఇచ్చండి, అదే సమన్యాయం పాటించండి అని చంద్రబాబు నాయుడు గారిని అడిగాం. మరి ఇదే కృష్ణ మాదిగ ఈ రోజున ఈదుముడిలో నేను ఆనందపడుతున్న విషయం ఏంటంటే, ఎక్కడైతే ఈ ఈదుముడిని అడ్డం పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోట్ల రూపాయలు దండుకొని జాతికి అన్యాయం చేసిన మందాకృష్ణ ఈ వేదిక మీద లేకపోవటం మనందరం గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా. కాబట్టి జాతికి ద్రోహం చేయడం కాదు, జాతి పక్షాన నిలబడి చివరి వరకు ఏ రాజకీయ పార్టీలకి అమ్ముడు పోకుండా మాదిగ జాతి ఔన్నత్యాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడే విషయంలో ముందు నిలబడే విషయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక మీద తపంతో వచ్చినందుకు వారందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కువ సమయం లేదు కాబట్టి ఒకే ఒక మాట చెప్తున్నా, ఆర్డినెన్స్ నుంచి చట్టం చేయబోతున్న రోజులు రాబోతున్నాయి. ఈ చట్టం చేయబోయే లోపల 7 మాదిగలకి 7 మాలలకి ఇచ్చి సమన్యాయం చేస్తేనే చంద్రబాబు నాయుడు గారి విగ్రహం ఇక్కడ పెట్టడానికి కూడా మనం వెనకాడం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాలల పక్షపాతిగా మారితే 7 సాధించే వరకు వదిలే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇప్పుడు వర్గీకరణ లేకుండా 46 జీవో తీసుకొచ్చి కొత్త విధానాలు ప్రవేశపెట్టి వర్గీకరణ లేకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, లెక్చరర్ పోస్టులు ఇవన్నీ విడుదల చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని మాదిగ సంఘాల పక్షపాతిగా నిలబడి నేను మాట్లాడిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. కాబట్టి ఈ సమస్యల్ని సమన్వయం జరిగే వరకు వర్గీకరణ కోసం పోరాటం చేసిన మనం పూర్తిగా సాధించుకునేంత వరకు కూడా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా బాధ్యత తీసుకొని మనందరూ కూడా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని మరొక్కసారి కలిసి సమన్వయం చేయమని అడిగే విషయంలో అందరూ కలిసి రావాలని కోరుకుంటూ, ఇదే తరహాలో విజయవాడ జింకానా గ్రౌండ్ లో 3 దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమానికి మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా పేరున కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై జగజ్జీవన్.